ఈరోజు దివ్యవాణి ప్రచారణకు సహాయం అందిస్తున్న కుటుంబం కండి చిన్నప్ప కుటుంబం. కండి ప్రకాశం, కండి బాలయ్య, కండి విజయమోహన్, కండి రాజు, కండి ఆనంద, కండి భాస్కర్రావు, గర్భాపు రాజరత్నం, గర్భాపు ప్రకాశరావు, గర్భాపు పుష్పనాథం, గర్భాపు చిన ఆనంద, గర్భాపు ఆనందరావు, గర్భాపు కుమారి, కండి సురేష్, కండి జోజీ, కండి ప్రకాష్, షేక్ రసూల్, కండి మరియమ్మ, గర్భపు రాజు, లంక రాజు, లంక తెరేజమ్మ, మరి చినరాములు. ఆ యొక్క దేవాది దేవుడు ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించాలని, వారికి కావలసిన అవసరాలను ఉద్దేశాలు నెరవేర్చాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఈరోజు పూజలు సమర్పిస్తున్న వారు కండి ప్రకాశం, జయం కుటుంబాన్ని ఆ యొక్క దేవాదేవుడు దీవించి వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రార్థించుదాం. గర్భపు రాజు మాస్టర్ గారి కుటుంబం దివ్యవాణికి సహాయపడుతూ 2000 కానుకగా సమర్పించి ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఆ యొక్క దేవాదేవుడు దీవించి కాచి కాపాడాలని ప్రార్థించుదాం. జనుముల శంకర్, మరియమ్మ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఇక పూజ బలిలో ప్రార్థించుకుందాం. ఇక కరోనా సమయంలో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో నిత్య అవసరాల కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎవరైతే అనాథలుగా జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు వారికి కావలసిన అవసరాలు తీస్తూ వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని ఇక పూజ బలిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి మహిమలు కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమలు కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడైన దేవుడు, హృదయాలను పరిశీలించు దేవుడు, గొప్ప దేవుడు, నింగి నుండి క్రిందికి పారజూస్తున్నటువంటి దేవుడు, ఎవరి మనసులో ఏముందో, ఎవరి హృదయం ఎలా ఉందో గమనించే దేవుడు, ఈ బలిపీఠము నుండి
ఈ స్తుతుల సింహాసనము నుండి మనందరి వైపు చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ వందనం, ఏకదేవా వందనం, ఏకదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! అలాంటి దేవుణ్ణి మనం కూడా ప్రేమిద్దామా? అలాంటి గొప్ప దేవుడితో చెప్దామా, ప్రభువా నీకు అసాధ్యమే లేదయ్యా అని? అలాంటి దేవుడితో చెప్దామా, నీవు లేకపోతే నేను బ్రతకగలనా అని? నిండు మనసుతో ఈ మాటలు చెబుతూ ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నా మనస వాచ కర్మన నిన్నే ప్రేమింతును, నా మనస వాచ కర్మల నిన్నే ప్రేమింతును. యేసయ్యా, యేసయ్యా, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీకు అసాధ్యం అంటూ ఉందయ్యా, అంతయు సాధ్యమే కదా నీకు. నా బ్రతుకు బాటలో, నా యుద్ధ భూమిలో అంతా నీకు సాధ్యమై ఈ మాటలు చెబుతూ స్తుతిద్దాం. అసాధ్యమే నీకు కలదా, అసాధ్యమే నీకు కలదా, అసాధ్యమే నీకు కలదా. నా బ్రతుకు బాటలో యుద్ధ భూమిలో అసాధ్యమే నీకు కలదా, నా బ్రతుకు బాటలో యుద్ధ భూమిలో అసాధ్యమే నీకు కలదా. అందరూ యేసునామాన్ని, యేసయ్యా, యేసయ్యా, అసాధ్యమే నీకు కలదా, అసాధ్యమే నీకు కలదా, అసాధ్యమే నీకు కలదా. ఆస్తులు లేకపోయినా బ్రతకచ్చేమో, బంధువులు విడిచిపెట్టినా బ్రతకచ్చేమో, కానీ ప్రభువా నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా? మరొక్కసారి చేతులు పైకెత్తి చెప్తాము ఈ మాటలు. నీవు లేకనే బ్రతుకగలనా, నీవు లేకనే బ్రతుకగలనా, నీవు లేకనే బ్రతుకగలనా. నా నడకలు మాటలు శ్వాసలు బాటలు నీవు లేక నీ బ్రతుకగలనా, నా నడకలు మాటలు శ్వాసలు బాటలు నీవు లేక నీ బ్రతుకగలనా. యేసయ్యా, యేసయ్యా, నీవు లేక నే బ్రతుకగలనా, నీవు లేక నే బ్రతుకగలనా, నీవు లేక నే బ్రతుకగలనా, నీవు లేక నే బ్రతుకగలనా.
నీవు లేకనే బ్రతుకగలనా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్య పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరియమాత కోడూరు మాత మహోత్సవానికి సిద్ధపడుతూ నేటి నుంచి వరుసగా 9 రోజుల నవదిన ప్రార్థనలకు మనమందరము కూడా ఈ ప్రభు ముందుకు సమావేశమై ఉన్నాం. దేవుడు తన తల్లి ఎంత గొప్పదో, ఎంత సద్గుణ రాసో, ఎంత సుగుణాల రాసో, ఎంత సుందర మూర్తో మనందరికీ కూడా తెలియపరచబోతున్నాడు వాక్యము ద్వారా. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొంతమంది స్త్రీలను పేర్కొంటూ వారితో మరియ తల్లిని పోలుస్తూ ఆ రోజు ఎలిజబెత్ అమ్మ స్త్రీలందరిలో కంటే నీవు ధన్యురాలవు అని ఎందుకందో ఈ 9 రోజులు కూడా మనము కులంకుశంగా నేర్చుకోబోతూ ఉన్నాము. ఈరోజు మున్ముందుగా మన అంశం ఏమిటంటే సారా, అబ్రహాము భార్య సారా యొక్క సౌందర్యం. సారా యొక్క నిజమైన సౌందర్యము ఏమిటి, అందము ఏమిటి, మరియ తల్లి అందము ఏమిటి, ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఒకానొక రోజున విమానములో అందరూ ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. అందరికంటే లేటుగా ఒక స్త్రీ వచ్చింది. చూడ్డానికి చాలా ఉన్నతమైన, చాలా ఆస్తిపరురాల్లా కనబడుతూ ఉంది. ఆమె వచ్చింది, తన సీటు పక్కన కూర్చోవాలనుకుంది. కానీ తన పక్కనే ఒక వ్యక్తి 2 చేతులు కూడా లేకుండా ఉండడం చూసి అసహించుకుంది. ఆ 2 చేతులు లేని అలాంటి వ్యక్తి పక్కన కూర్చోడానికి ఆమె మనసు ఇచ్చగించలేదు. గల్లున కేకలు వేసింది. ఈలోగా విమానంలో సిబ్బంది వచ్చారు. మేడం ఏంటండి అంటే, ఈ వ్యక్తి పక్కన నేను కూర్చోను ససేమేరా అంటే, ఇక వాళ్ళు ఈమె యొక్క కేకలకు అరుపులకు తాళలేక మొత్తానికి వాళ్ళందరితో కూడా చర్చించి 5 నిమిషాల తర్వాత వచ్చారు. సరే, మీరెంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు మామూలు ఆర్డినరీ క్లాసులో కూర్చున్నారు, బిజినెస్ క్లాసులో అంటే ఇంకా ఫస్ట్ క్లాస్లో ఒక సీటు ఉంది, అది కేటాయించడానికి మా విమాన సిబ్బంది అంగీకరించారు అని చెప్పగానే ఆవిడ లేవబోతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ, పదండి బిజినెస్ క్లాస్కి వెళ్దామని. అప్పుడు ఆ విమాన సిబ్బంది చెప్పారంట, మేడం ఆ సీటు మీకోసం కాదు, ఇదిగో ఆ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి కోసం. మామూలు సాదాసీదా క్లాసులో ఉన్నటువంటి అతడు ఫస్ట్ క్లాస్లో బిజినెస్ క్లాసులోనికి రావడానికి ఆ విమాన సిబ్బంది ఆహ్వానిస్తున్నారు. ఆవిడ చెప్తూ ఉంది అతనితో, అయ్యా సంస్కారము లేని ఇలాంటి స్త్రీ పక్కన కూర్చోడానికి, మీ అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి ఇలాంటి స్త్రీ పక్కన కూర్చోడానికి ఆవిడికి అర్హత లేదండి, మీరు రండి అనేసరికి ఆవిడ ముఖం చిన్నబోయింది. ఈలోగా అతను లేచాడు. లేచి ఏమంటున్నాడంటే, నేను ఒక భారత సైనికుణ్ణి, చాన్నాళ్ళ క్రితం కార్గిల్ యుద్ధంలో యుద్ధం చేస్తూ దేశం కోసం నా 2 చేతులు కూడా పోగొట్టుకున్నాను. ఈ స్త్రీ నాలాంటి 2 చేతులు లేని వాడిని చూచి నా పక్కన కూర్చోడానికి అసహించుకుంటే, ఇలాంటి వాళ్ళ కోసమా నా దేశం కోసం నేను 2 చేతులు పోగొట్టుకొని వికలాంగుడిగా దివ్యాంగుడిగా మిగిలిపోయానని చింతించాను. కానీ మీరందరూ ఎప్పుడైతే ఈ విమాన సిబ్బంది అయ్యా మీకోసం సీటు అక్కడ ఉందని చెప్పగానే చప్పట్లు కొట్టారో, ఇంకా భారతదేశంలో పై అందాలకు కాకుండా లోపల ఉన్న అందానికి విలువలకు విలువనిచ్చే మీలాంటి భారతీయుల కోసం నా 2 చేతులేంటి, నా ప్రాణం కోల్పోయినా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ చాలా సంతోషించాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అందం అంటే కేవలం బట్టల్లో ఉండదు, మేకప్లో ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మదర్ తెరేసా ఏనాడు కూడా మేకప్ వేసుకున్నట్లుగా మనం చూడలేదు. లోపల ఉన్న ఇంటర్నల్ క్యారెక్టర్, ఆంతరంగికమైనటువంటి సౌందర్యమే దేవుని దృష్టిలో ముఖ్యము. ఈరోజు మనము ఒక కాస్మెటిక్ ప్రపంచంలో జీవిస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. అంటే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ఒంటికి రంగులు వేసుకొని తిరిగే సంప్రదాయంలో మనం ఉన్నాము. జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు మనం చూస్తూనే ఉన్నాము. అందరిలో అందంలో మార్పులు, ఆరోగ్యంలో మార్పులు. కొంతమంది ఇది తట్టుకోలేక వయస్సును దాచేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఒక 2-3 సంవత్సరాలు కిందకి ఎంత దాచినా దాగదు,
వయస్సు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇలానే ఒక సినిమా స్టార్, చాలా అందగత్తె, ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆమెకు క్రమంగా మేకప్ వేస్తున్నటువంటి వ్యక్తి అన్నాడంట ఒకరోజు, మేడం, మీ వయసు పెరుగుతున్న కొలది మీ ముఖంలో చాలా మార్పులు వస్తున్నాయి, మీరు జాగ్రత్త పడాల్సి ఉంది అని చెప్పగానే మరుసటి రోజు ఆమె ఆత్మహత్య చేసుకుందంట. ఆత్మహత్య చేసుకుని ఏం రాసిందో తెలుసా? నేను అందంగా లేకపోతే బ్రతకలేను, నన్ను ఎవరైనా నాలో అందం తగ్గిందంటే నేను బ్రతకలేను అని ఆ సూసైడ్ నోట్ మీద రాసి చచ్చిపోయిందంట. ఇలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము ప్రియ దేవుని బిడ్డలారా. కేవలము బాహ్య అందాలకే ప్రాముఖ్యత ఇచ్చినటువంటి సమాజం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనములో భక్తుడు ఇలా అంటున్నాడు, ఆయనే మనలను సృజించెను, ఈ దేవుడే మనల్ని సృజించెను, మనము ఆయన వాళ్ళము, ఆయనకైన వాళ్ళము. సో లివ్ అండ్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. అందుచేత ఆయన కోసమే మనం జీవించాలనే వాక్యం పలుకుతూ ఉంది. సాధారణంగా ప్రియ దేవుని బిడ్డలారా, బయటకు కనిపించేదే అందం అనుకుంటాం. తయారవ్వడం, అందంగా కనిపించడం తప్పు కాదు, కానీ నిజమైన ఆంతరంగికమైనటువంటి సౌందర్యాన్ని గుర్తించాలి అని మనము కొన్ని మాటలు చదువుకున్న తర్వాత సారా జీవితాన్ని ఒకసారి మనం లోతుగా అధ్యయనం చేద్దాం. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 3వ వచనము నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను, ఆలకించండి. పేతురు గారు ఏమంటున్నారంటే, ఆత్మపూరితుడై శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములను ధరించుట, దుస్తులు వేసుకొనుట అను బాహ్య సౌందర్యము కాక, ఇవి తప్పని బైబిల్ చెప్పటం లేదండి. అందంగా తయారవడం, నీటిగా తయారవడం మంచిదే, తప్పు కాదు, తప్పని ఎప్పుడు కూడా బైబిల్ చెప్పటం లేదు. బాగా తయారవ్వాలి, కానీ అదే అందం, అదే సౌందర్యం అని అనుకోక. తర్వాత మాటలు విందాం 4వ వచనం నుంచి. మీ సౌందర్యము ఆంతరంగికమైనదై ఉండవలెను, అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము, అది ఏ దేవుని దృష్టిలో అమూల్యమైనది. ప్రియ దేవుని బిడలారా, ఆంతరంగికమైన సౌందర్యం, మనస్సుకు ఉన్నటువంటి సౌందర్యం, అందం ముఖ్యమైనటువంటిది. భర్తలకు విధేయులై ఉండండి. ఇదిగో, తమ భర్తలకు విధేయులై ఉన్నటువంటి వాళ్ళు సౌందర్యవంతులు అని 5వ వచనంలో చెప్తూ ఉంది. భర్తను యజమానుడా అని పిలిచే వాళ్ళదే నిజమైనటువంటి సౌందర్యం. అదేవిధంగా భార్యలను నిజంగా ప్రేమించిన వాళ్ళదే నిజమైనటువంటి సౌందర్యం. సారా ఇట్టిదే 6వ వచనం. అందుకే మనం ఈరోజు అంశం ఏంటంటే, సారా యొక్క నిజమైన సౌందర్యం ఏమిటి మనం ధ్యానించుకోబోతున్నాం. పేతురు గారు అంటున్నారు, ఇదిగో జడలు వేసుకోవటం, మీ దుస్తులను అలంకరించుకోవటం ఇదే కాకుండా ఆంతరంగికమైన సౌందర్యం, దేవుడు మెచ్చే సౌందర్యం, భర్త యొక్క అడుగు జాడల్లో నడిచే సౌందర్యం సారా ఇట్టిదే. అందుకే ఈరోజు మనం అబ్రహాము భార్య అయిన శారా గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు శారా జీవితంలో ఎంత జోక్యం చేసుకున్నాడండి. ఇదిగో బైబిల్లో సారా గురించి 38 వచనాల్లో ఉంది. సారాయి అనేటువంటి ఈమె పేరును దేవుడు శారాగా మార్చాడు. సారాయి అంటే దాని అర్థం ఏంటంటే పెత్తనం చలాయించడం, గయ్యాలి, కయ్యానికి కాలు దువ్వడం, రెడీ టు క్వారల్, ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి. దేవుడు చూశాడు, నీవిక మీదట సారాయి కాదు సారాగా ఉండాలి అని నామకరణం దేవుడు చేశాడు బైబిల్ గ్రంథంలో. సారా అంటే రాకుమారి అని అర్థం, రాజకుమారి అని అర్థం. నువ్వు నా బిడ్డగా ఉండు, పెత్తనం చలాయించి కయ్యాలకు ఒక గయ్యాలి గంపలాగా ఉండడానికి కాదు నేను నిన్ను సృష్టించింది అంటాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, సారా కోసం దేవుడు ఎంతగా ఆలోచిస్తే నీ కోసం నా కోసం దేవుడు ఏమనుకుంటున్నాడు ఈ క్షణంలో మనము ధ్యానించుకుంటూ సౌందర్య చిట్కాలు నేర్చుకుందాం సారా జీవితం నుంచి. చాలా ఈపాటికే టీవీల్లో, చాలా మాధ్యమాల్లో సౌందర్యానికి సంబంధించిన చిట్కాలు మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి సారా జీవితం ద్వారా దేవుడు నేర్పిస్తున్నటువంటి సౌందర్య చిట్కాలు, దేవుడి దృష్టిలో మనం ఎలా అందంగా ఉంటాము, ఏం చేస్తే అందంగా ఉంటాము అన్నది మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా భర్త అడుగు జాడల్లో నడిచిన సారా, 90 ఏళ్ల వయసులో కూడా సారా సౌందర్యవతి, మిక్కిలి అందగత్తిగా ఉంది. 90 ఏళ్ల వయసులో, నమ్ముతారా? బైబిల్ గ్రంథం మనకి ఇస్తున్నది. అలాంటి వయసులో ఈమె అంత అందంగా ఉండడానికి కారణం ఏమిటి? 127 సంవత్సరాలు జీవించింది ఇంత అందగత్తె.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుందాం మరియ తల్లిని సుందరమైన మోక్షారాజ్ఞి అంటున్నాం. సారా యొక్క అందాన్ని చాలా మంది పొగుడుతున్నారు. ఒకసారి పోల్చి మనం చూసుకుందాం. నిజమే, మరియ తల్లిని ఏ స్త్రీతో కూడా మనం పోల్చలేము. కానీ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యత నొందినటువంటి ఈ స్త్రీలు ఏ విధమైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తున్నారో ఒకసారి చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మనం చెప్పుకున్నాం, సారా భర్త అడుగుజాడల్లో నడిచింది. ఆదికాండం 12వ అధ్యాయం. 75 ఏళ్ల ప్రాయములో దేవుడు అబ్రహామును పిలిచాడు. నీవు ఈ ఊరు నుంచి నేను చూపించు ఊరికి వెళ్ళిపోవాలి, అన్ని వదిలి వెళ్ళిపోవాలి. 75 ఏళ్ళు అబ్రహాము, 65 ఏళ్ల సారా. ఆ వయసులో ఎదురు ప్రశ్నలు వేయకుండా, సందేహించకుండా, అవమానించకుండా అన్ని వసతులు సౌకర్యాలు వదిలిపెట్టి భర్త వెనకాతల అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది. అదే సారా అందం. సారా ఊరు అనేటువంటి దేశానికి ఒక సామంతరాజు యొక్క కూతురండి, ఒక రాజు కూతురు సారా. అన్ని సౌకర్యాలు వదిలిపెట్టింది. ఏం దేవుడు నన్ను పిలవలేదు కదా, దేవుడు నన్ను పిలవలేదు కదా, నిన్నే పిలిచాడు కదా, నేనెందుకు రావడం అని అనుకోలేదండి. అన్ని వసతులు సౌకర్యాలు వదిలిపెట్టి భర్త వెనకాతలు వెళ్ళడమే సారా యొక్క అందం. ఆమె అందం భర్తకు లోబడడమే, ఆమె అందం భర్తకు విధేయించడమే, ఆమె అందం భర్త గీసిన గీత దాటకుండా ఉండడమే. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి తన భర్త అయినటువంటి యోసేపును వెంబడించింది. నజరేతు నుండి బెత్లెహేమునకు, బెత్లెహేములో మరలా బాలుడు పుట్టిన తర్వాత ఐగుప్తునకు పలాయనమై, మరలా ఐగుప్తు నుండి నజరేతునకు వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, భర్త వెనకాతల నడిచినటువంటి సారా వలె మరియ తల్లి యొక్క అందం ఏంటంటే యోసేపు యొక్క అడుగుజాడల్లో నడిచింది. మీకు ఒక విషయం తెలుసా? భర్తను వెంబడించడం అంటే, భర్తను ఫాలో అవ్వడం అంటే దేవుణ్ణి ఫాలో అవ్వడమే, దేవుని యొక్క అడుగుల్లో అడుగు వేసి నడవడమే అని నమ్మిన వాళ్ళే ఈ సారా మరియ తల్లి. ఈరోజు మరియ తల్లి పండగకు సిద్ధపడుతున్నటువంటి మనమందరము భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నామా? మన పెద్దల అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నామా? ఉపాధ్యాయులు గురువులు నేర్పినటువంటి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నామా? అదే అందం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకం మనకు చూపించేది కాదు నిజమైనటువంటి అందం. ఇంకొక పోలిక, ఈ సారా సంఘానికి సారూప్యం, సంఘానికి సాదృశ్యం. ప్రతి సంఘం కూడా క్రీస్తు సంఘం సారాను పోలి ఉండాలి, మరియ తల్లిని పోలి ఉండాలి. వీరిరువురు భర్త అడుగుజాడల్లో నడిచిన తావున ప్రతి సంఘము కూడా క్రీస్తు మాట అనే అడుగుజాడల్లో నడిచే సంఘముగా ఉండాలి. దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు, స్త్రీసభ కట్టడలకు విధేయత చూపించే సంఘముగా మనం ఉండాలి. మరియ తల్లి చెప్పింది కదా, ఇదిగో నీ మాట ప్రకారమే నా జీవితంలో జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి ఈరోజు సద్గుణ రాశి, సౌందర్య రాశి. అమ్మా, ఎంత అందగత్తెవమ్మా నీవు, నీ ఆత్మీయ సౌందర్యం ఎంత గొప్పదమ్మా. జడలు చూసి కాదు, బట్టలు చూసి కాదు, కానీ ఆమె ఆంతరంగికమైన సౌందర్యాన్ని చూసి దేవుడి ఆమె శిరస్సుపై పెట్టినటువంటి గొప్ప కిరీటం ఇది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10-12 వచనాలలో ఈ విధముగా మనకుంది. యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును, ఆమె పగడముల కంటే విలువైనది, ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును, ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును, ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే గాని కీడు కలుగదు. ఎలాంటి భార్య వలన? భర్త అడుగుజాడల్లో నడిచినటువంటి భార్య వలన, ఆంతరంగికమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి భార్య వలన. అది స్త్రీ అయినా పురుషుడైనా, ఎవరైతే దేవుడి వాక్యానికి అణిగిమణిగి జీవిస్తారో అలాంటి వాళ్ళ వలన ఆ ఇంటికి మేలు కలుగుతుందంట. మీకు తెలుసా, సారా జీవితంలో సారా వలన అబ్రహాము గొప్పోడయ్యాడు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో సారాను చూసి అబ్రహాముకు చాలా సంపదలు చేకూర్చి పెట్టినట్లుగా మనం వాక్యములు చదువుతాం. అదే విధముగా గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు సారాను చూసి మరి
అబ్రహాముకు చాలా సంపదలు, ఐశ్వర్యవంతుడైపోయాడు అబ్రహాము సారా వలన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బాహ్య సౌందర్యం బట్టి కాదు గాని మన ఆంతరంగిక సౌందర్యం బట్టి మన కుటుంబాలలో మనం దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులము అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండో విషయము, సారా అందానికి కారణం ఆమె చూపిన విధేయత. అబ్రహాం అన్నాడు, ఐగుప్తు దేశానికి మనం వెళ్తూ ఉన్నాము, నువ్వు చాలా అందగత్తెవి, నీ అందాన్ని చూసి ఆ ఐగుప్తీయులందరూ కూడా నా మీద పడి నన్ను చంపేస్తారు, అందుచేత వేరొక వరుసలో నీవు నాకు చెల్లెలివే కదా, అందుచేత నీవు నా సహోదరివి అని చెప్పు అని చెప్పమంటే ముందు వెనక ఏమీ ఆలోచించలేదు. నా భర్త ఏం చెప్పాడో అదే చెప్పింది. భర్త యొక్క మాటకు భర్త మాట విన్నది, భర్త మాటను విధేయించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా, ప్రభు మాటలు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు మరియ తల్లి. సారా యొక్క విధేయత, మరియ తల్లి యొక్క విధేయత, మన విధేయత కావాలి. అదే మనకు అందం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విధేయించిందంటే మమ్రే అనేటువంటి స్థలం వద్ద దేవుడు పంపిన 3 మనుషులను చూడగానే 89 ఏళ్ళప్పుడు సారాకు, అబ్రహాముకు 99 సంవత్సరాలు. ఈ 99 ఏళ్ల కుర్రోడు 89 ఏళ్ల ఆ కుర్రదానికి ఒక ఆర్డర్ వేస్తున్నాడు. ఏంటో తెలుసా? అతిథులు వచ్చారు, 3 మనుషులు వచ్చారు, నువ్వు త్వరగా 3 మాణికల పిండిని కలిపి వాళ్ళకి రొట్టెలు చేయి అన్నాడు. ఈ మాటలు విందామా? నువ్వు త్వరగా 3 మాణికల పిండిని సిద్ధం చేయమన్నాడు. మనకి చెప్తే ఏం చెప్తాం? బొబ్బులెళ్ళి మోర్లో కానీ స్పెన్సర్స్లో కానీ రెడీమేడ్ చపాతీలు కొనుక్కొని మనం పెట్టేస్తాం. కానీ ఈ సారా ఆ 89 ఏళ్ల వయసులో ఆమె 3 మాణికల పిండిని, గోధుమ పిండి ఇప్పుడులా రెడీమేడ్గా దొరకదండి, గోధుమలు దంచి పిండి చేసి 3 మాణికల పిండి కలపడం అంటే 89 ఏళ్ల వయసులో ఎంత కష్టం, ఇది బాధ అని అంచలేదు. నా పెనిమిటి చెప్పాడు, నా భర్త చెప్పాడు, నేను చెయ్యాల్సిందే. ఎలిజబెత్ అమ్మ ఇంటికి మరియ తల్లి ఎలా వెళ్ళిందండి? త్వరగా ఆమె ప్రయాణమైపోయింది. పర్వత ప్రాంతమున ఉన్న ఎలిజబెత్ అమ్మను చూడగానే సారా త్వరగా భర్త ఆర్డర్ వేశాడు అక్కడ, నువ్వు త్వరగా 3 మాణికల పిండి. మరియ తల్లి కూడా ఎలిజబెత్ అమ్మ ఇంటికి త్వరగా వెళ్ళింది. అక్కడ ఎన్ని మాసములు ఉంది ఎలిజబెత్ అమ్మ ఇంటిలో? 3 మాసములు ఎలిజబెత్ అమ్మ ఇంటిలో ఉంది. ఎందుకంటే దేవుని దూత శాసించాడు, దేవుడు చెప్పాడు విధేయించాలంతే అని చెప్పి వెళ్ళింది. ఇదే అందము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి చిత్తానికి వాక్యానికి విధేయించిన సౌందర్య రాశి. ఈ రోజుల్లో మంచి చేయటానికి నువ్వు త్వరపడుతున్నావా? చెడు చేయడానికి త్వరపడుతున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆ యొక్క సిద్ధపాటు, ఆ తొందరపాటు మంచి చేసే విషయంలో మనకు లేకుండా ఇతరుల మీద చెడుగా ప్రచారం చేయడానికి, పుకార్లు సృష్టించడానికి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు నమ్మిని బమ్మి చేసే రకంగా మనం ఏ విధముగా అయితే బ్రతుకుతామో, చెడు చేయడానికి, ఎప్పుడైతే అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎప్పుడైతే నీ కాళ్ళు పరిగెడుతున్నాయో, బాహ్యంగా అందంగా ఉంటావేమో గాని ఆంతరంగికంగా నీ ఎముకలకు కుళ్ళు పట్టినది అనేటువంటి వచనము మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అందానికి కారణం విధేయత. ఇక 3వ విషయము, సారా ఆతిథ్యం. ఎవరికైనా తన చేతులతో పెట్టాలంటే ముందుండే తత్వం సారాది. ప్రియ దేవుని బిడ్డలారా, తన చేతులతో వడ్డించింది, సేవ చేసింది. అబ్రహాము ఇంటిలో 318 మంది సేవకులు ఉన్నారండి. భర్త భార్యకి చెప్తే భార్య ఎవడో ఒకరు సేవకులు చెప్పచ్చు, గోధుమలు దంచండ్రా, పిండిని కలపండ్రా, కాల్చండ్రా అని ఆవిడ కూడా ఆర్డర్ వేయచ్చు. ఆర్డర్ వేసే తత్వం కాదు ఈవిడిది, ఆర్డర్ స్వీకరించే తత్వం. ఆజ్ఞలు జారీ చేసే తత్వం కాదు సారా సౌందర్యం, ఆజ్ఞలు స్వీకరించే తత్వం. మరియ తల్లి స్వీకరించింది ఆజ్ఞ. ఆర్డర్ వేసే తత్వం లేదు, శాసించే తత్వం కాదు మరి అది. శాసనాలకు ఇదిగో నేను ప్రభుని దాసురాలను అని శిరసా వహించే తత్వం. అదే అందం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక రకంగా సారా పోషించే దేవుణ్ణే పోషించింది. హల్లెలూయా, హల్లెలూయా. అతిథి సత్కార్యం చేసే అందం సారా. సేవకులు ఉన్నారు కదా అని తన బాధ్యతను, తన బరువును సేవకుల మీద పెట్టకుండా
నా పెనిమిటి చెప్పాడు కాబట్టి నేనే స్వయముగా చేతులతో వడ్డించి సేవ చెయ్యాలి అనేటువంటి గొప్ప మనస్సు. అందుకే ఆ మమ్రే వద్ద దేవుడు పంపిన ముగ్గురు మనుషులు ఏమడుగుతున్నారంటే అబ్రహాముని, అబ్రాము నీ భార్య ఎక్కడయా? నీ భార్య ఎక్కడ అంటే ఈ ముగ్గురు మనుషులు దేవుడి మనుషులు. దేవుడే స్వయముగా సారాన్ని వెతుకుతున్నాడు. దేవుడు వెతికే సౌందర్యమా అనేది, మనుషులు వెతికే సౌందర్యమా అనేది ఈరోజు మన హృదయాన్ని గట్టిగా ప్రశ్నించుకుందామా? మనుషులు వెతికినట్లుగా మన సౌందర్యంగా మన అందాన్ని మనం సింగారించుకుంటున్నామా? అందంగా తయారవ్వాలని, మనుషుల దృష్టిలో ఇంపుగా ఉండాలని మనం అనుకుంటున్నామా? లేదండి. సారాను దేవుని మనుషులు అంటున్నారు, నీ భార్య సారా ఎక్కడ? ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతున్నాడా? ఆంతరంగికమైనటువంటి సౌందర్యం మనలో ఉంటే దేవుడు వెతికే అందం కలిగి మనం ఉండాలే తప్ప మనుష్యులు వెతికే అందాన్ని మనము కలిగి ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరియ తల్లిని కూడా ఆ మమ్రే వద్ద ముగ్గురు మనుషులు నీ భార్య సారా ఎక్కడా అంటూ వెతికినటువంటి విధముగా గాబ్రియేలు దేవదూత ఆ నజరేతు ఊరిలోనికి మరియ తల్లిని వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే దేవుడు వెతికే అందం మరియది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారలారా, ఈరోజు నీ అందం, నీ ఆస్తి దేవుడు వెతికేలాగుందా? మనుషులు వెతికేలాగున్నారా? నీ దగ్గర బంగారం ఉండొచ్చు, సంపదలు ఉండవచ్చు, నీ చుట్టూ ఉన్న మనుషులు అవి ఉన్నంత వరకే. కానీ దేవుడు, నువ్వు అత్యంత నిరుపేదవాడుగా ఉన్నప్పటికీ కూడా, యోబు లాంటి ఎంతో దీనస్థితిలో ఉంటున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను కౌగులించుకునే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి కానాలో అతిథిగా వెళ్ళి ఆతిథ్యం ఇచ్చింది, మేలు చేసింది. ఆ ముగ్గురు దూతలకు ఎలాగైతే సారా ఆతిథ్యం ఇచ్చిందో, కానాపల్లిలో మరియ తల్లి ఆ ఇంటికి అతిథిగా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చింది. అదేనండి అందం. నీ చేత్తో 10 మందికి సహాయం చేయడమే అందం. నీ చేత్తో 10 మందికి మనం ఏదైనా మంచి చేయడమే అందం. నీది కాని పూచుక పుళ్లను సైతము ఆశించవద్దు అన్నది 10వ ఆజ్ఞ. ఆశించే వాళ్ళముగా మనం ఉండకూడదు, ఇచ్చే వాళ్ళముగా మనం తయారవ్వాలి. అది అందం. ఇక 4వ విషయము, ఎంత అందగత్తండి సారా, ఎంత అందగత్తే. ఒకవైపు భర్త పొగుడుతున్నాడు, అబ్రామ్ అంటున్నాడు నువ్వు చాలా అందగత్తె అన్నాడు. ఐగుప్తు రాజు ఫరో అంటున్నాడు నీ అందము చాలా మెచ్చదగినది అంటున్నాడు. గెరారు రాజు అబీమెలెకు అంటున్నాడు ఆమె అందానికి పడిపోయాడు. ఎంతమంది ఆమె అందాన్ని పొగుడుతున్నా ఆమెకు కించిత్ గర్వం కూడా లేదు. ఇన్ని పొగడ్తల మధ్య ఆమె ప్రవర్తన మారలేదు. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అందగత్తెవి అని అందాన్ని పొగుడుతున్నా, ఐశ్వర్యాన్ని పొగుడుతున్నా ఆమెలో గర్వం అనేది రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన నైపుణ్యం చూసి, మన ఆస్తి పాస్తులు చూసి, మన సంపదలు చూసి మనం ఏనాడు కూడా మన ప్రవర్తనను మార్చుకోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని పొగడ్తల మధ్య కూడా భర్త పట్ల ఏమాత్రం గౌరవం తగ్గలేదు. సారా రాజులు పొగుడుతున్నారండి. ఎంతమంది పొగుడుతుంటే మామూలుగా అయితే భూమికి ఒక 4 అంగుళాలు పైకి లెగుస్తాం. ఎంతమంది పొగడ్తల మధ్య, కీర్తి ప్రతిష్టల మధ్య సారా ఎప్పుడు భర్తకు విధేయురాలై ఉంది. పెళ్ళైన కొత్తలో ఎలాగైతే విధేయించిందో అబ్రహామును, 100 సంవత్సరాల ప్రాయంలో కూడా అబ్రహాముకు అదే గౌరవం. యజమానుడా అంటుంది, నా యజమాని అని పిలుస్తుంది. సాధారణంగా పెళ్ళైనప్పుడు ఒక లెక్క ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది? ఆ లెక్క తెక్కగా మారిపోద్ది. పెళ్ళైన కొత్తలో ఏవండి అనే పిలుపు క్రమక్రమంగా ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదు. పిలుపులు మారుతాయి, వరసలు మారుతాయి, విలువలు మారుతాయి, గౌరవం తగ్గిపోతుంది సాధారణంగా. ప్రియదేవుని బిడ్డలారా, సారా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే ఆమె కీర్తి ఎంత పెరిగినా ఆమె పొగడ్తల కింద నలిగిపోలేదు. మరియ తల్లిని కూడా చూడండి, ఎంత పొగిడినా, అమ్మా నీవు స్త్రీలందరికంటే ధన్యురాలు అన్నా, ఎవరో వచ్చి నీకు పాలిచ్చిన స్తనములు, నిన్ను మోసిన గర్భము ఎంత ధన్యమైనది అని అన్నా ఆమె పొగడలేదు. నేను దాసురాలని, దేవుడి చేతిలో పనిముట్టును అని మాత్రమే ఆవిడ భావించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏం చూసి మనం ఒకవేళ మనలో అహం పెరిగిపోతుంది, ఏం చూసుకుంటూ మనలో విలువలు తగ్గిపోతున్నాయి, అందం విషయంలో, లేకపోతే ఆస్తుల విషయంలో, కుల గోత్రాల విషయంలో మనకు మనమే ఎక్కువగా, ఎవరైనా మనల్ని ఎక్కువ చేసినప్పుడు అణిగి మణిగి ఉండడమే నిజమైన అందం. మరియ తల్లి సారా నేర్పిస్తున్న అందం ఎల్లప్పుడూ భర్తకు నమ్మదగినగా ఉందండి.
ఎంత కీర్తి ఆవిడది పెరుగుతున్నా భర్తకు మాత్రం నమ్మదగినదిగా ఉంది. 65 ఏళ్ళ వయసులో భర్త వెనకాతల వెళ్ళమంటే నేను రాను అంటే, నువ్వు మాత్రమే వెళ్ళు, నేను మళ్ళీ మా నాన్న సామంతరాజు కదా, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని ఒకవేళ సారా అనుంటే ఆశీర్వాదాలు పొందేదా? ఫరో రాజు తీసుకెళ్లాడు తన కోటలోనికి ఒక రాకుమారులాగా చూసుకుంటానని. నేను రానని బెత్షెబా దావీదు కోటలోనికి వెళ్ళిపోయింది, ఇక మళ్ళా రాలా. ఒకవేళ సారా గనుక బెత్షెబాలాగా ఆలోచించి ఉంటే దీవెనను పొంది ఉండేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆమెను ఎంత అందగత్తె అని పలువురు కీర్తిస్తున్నా ప్రశంసిస్తున్నా ఆమె మాత్రం ఏ మాత్రం కూడా గర్వం కోల్పోలేదు. మరియ తల్లి కూడా చూడండి, ఇదిగో లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి ఆమె పాడిన స్తోత్ర గీతములో దేవుడికి ఎంత గౌరవం ఇస్తుందండి. ప్రభువు నా పట్ల గొప్ప కార్యములు చేశాడు. ప్రభు ప్రభు ప్రభు. సారా యజమానుడా అని సంబోధించినట్లుగా మరియ తల్లి ఆ దేవుణ్ణి, తన కుమారుణ్ణి ప్రభు అని సంబోధిస్తూ ఉంది. గౌరవం తగ్గలేదండి, గౌరవం తగ్గలేదు. అదే అందం. ఈరోజు మనం ఎంతటి వాళ్ళమైనా అయిపోవచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, ఇంకా ఈ లోకం దృష్టిలో ఐశ్వర్యవంతులం అవ్వచ్చు, విలువలు మాత్రం కోల్పోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, సారా అందం ఏంటంటే పరిస్థితులను అధిగమించిన అందం. చూడండి, పండు కాసే చెట్టుకే రాయి దెబ్బలు అని అంటూ ఉంటారు పెద్దలు. సారా ఎన్నో పరిస్థితులు అధిగమించింది. 2 సార్లు కిడ్నాప్ అయింది, అది మొసల ప్రాయంలో. 65 ఏళ్ల వయసులో ఫరో చేత కిడ్నాప్ చేయబడింది. మళ్ళా 89 ఏళ్ల వయసులో గెరారు రాజైన అబీమెలెకు ఈమెను కిడ్నాప్ చేశాడు. రాజులు సైన్యాలు ఆమెను గుర్రాల మీద ఎక్కి రథాల మీద ఎక్కించుకొని అపహరించుకొని తీసుకుపోతున్నారు. భయపడలా, నిరాశపడలేదు, కృంగుబాటు చెందలేదు. కమిట్మెంట్ ఏనాడు కూడా కమిట్ అయిపోలేదండి. నేను రాజులు తీసుకెళ్ళిపోతున్నారు కదా, ఇక తీసుకెళ్ళిపోయే వాళ్ళ దగ్గర ఉండిపోతాను అని అనుకోలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్షెబాలాగా ఇందాకలో చెప్పుకున్నాం, దావీదు ముందు కమిట్ అయిపోయింది, లొంగిపోయింది. బెత్షెబా లొంగిపోయింది. కానీ సారా లొంగిపోయినటువంటి అందం కాదు ఆవిడది, నిలబడే అందం. ఐగుప్తు దేశంలో ఫరో ముందు నేను అబ్రహాము భార్యగానే నిలబడింది. గెరారు రాజు ముందు నేను దేవుని బిడ్డను, అబ్రహాము భార్యను అన్నట్లుగానే నిలబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది పోయినా సంపాదించుకోగలం, కానీ మన జీవితంలో శీలం పోతే, క్యారెక్టర్ పోతే దాన్ని మళ్ళా సంపాదించుకోలేము. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ సౌందర్యం పోతే దాన్ని మనం మళ్ళా పొందుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుచేత ఆమె ఎక్కడ ఉన్నా పరిస్థితులకు లొంగిపోలేదు కాబట్టే దేవుడు ఫరో రాజుకు వార్నింగ్ ఇస్తున్నాడు. సారా ఏమనలేదండి. ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనంలో దేవుడే ఫరోతో మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకొని వచ్చినటువంటి ఆ పిల్లతో నాకు పనుంది. నా ఇంటిలో ఉండాల్సిన ఆ స్త్రీని నీ ఇంటిలోనికి తెచ్చుకున్నావు, జాగ్రత్త, నీకు నీ కుటుంబానికి మహారోగం వస్తుంది సుమా అని దేవుడు హెచ్చరిస్తే వెంటనే ఫరో భయపడిపోయాడు. వెంటనే అబ్రహాము దగ్గరికి వచ్చి, నీ చెల్లెల్ని అన్నావు కదా, అందుకే కదా నేను తీసుకొచ్చానని చెంపలు వేసుకొని చేసిన తప్పుకు బోళ్ళన్ని సంపదలు అబ్రహామునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గెరారు రాజైన అబీమెలెకు కూడా ఆదికాండం 20వ అధ్యాయము 3-6 వచనాల్లో కూడా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. పరిస్థితులను అధిగమించాలండి. ఒక్కొక్కసారి అన్నీ ఉన్నవాళ్ళం ఉంటాం, కానీ ఒకేసారి మన జీవితం పడిపోయినట్లుగా ఉంటుంది. కానీ పరిస్థితులను అధిగమించాలి. మరియ తల్లి కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో పరిస్థితులను ఆమె అధిగమించింది. అదే నిజమైనటువంటి అందం. ఇక ఈ 90 ఏళ్ల వయసు దాటిన తర్వాత అంతవరకు సారా సౌందర్యం ఏ మాత్రం కూడా తగ్గలేదండి. ఎప్పుడైతే హాగారు విషయంలో కొంచెం స్వార్థం, కొంచెం అసూయ, జెలసీ అనేటువంటిది వచ్చేసింది, అప్పటి నుంచి క్రమక్రమంగా నేను అనుకుంటాను ఆమె అందం తగ్గిపోవడం మొదలుపెట్టింది. హాగారు విషయంలోనైనా సారా తప్పటడుగులు వేసిందేమో కానీ మరియ తల్లి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ధైర్యంగా నిలబడింది. నిందించారు, విమర్శించారు, బాధించారు. కానీ హేరోదు బాధల మధ్య
ఆమె మాత్రం ధైర్యంగా ఉండగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఏ స్థితిలోనైనా సారానైనా తప్పటడుగులేసిందేమో గాని మరియ తల్లి సద్గుణ రాశి ఆమె వేసింది సిలువ అడుగులే. ఏ స్థితిలో కూడా బెండ్ అయిపోలేదు. ఇక చివరగా సారా యొక్క అందానికి రహస్యం ఆమె నవ్వు. ఆమె నవ్వు స్మితం ప్రియ దేవుని బిడ్డలారా, దరహాసం. ఈరోజు నవ్వడం మానేశామండి. ప్రతి ఇంటిలో కేకలు అరుపులే కానీ నవ్వులు అనేటువంటి వినబట్టం లేదు. చివరికి ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అంటేనే కానీ నవ్వలేని దుస్థితిలో మనం ఉన్నామంటే ఇదేమీ అతిశయోక్తి కాదు. ఏదో వేలాకోలానికో డబుల్ మీనింగ్ జోకులకో బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు నవ్వుతున్నాము కానీ నిజంగా మనస్ఫూర్తిగా నవ్వుకొని బహుశా చాలా రోజులు అయిపోయిందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నవ్వు కరువైపోయింది. కేకలు అరుపులే తప్ప నవ్వే సారా యొక్క అందం. అందుకే తన బిడ్డకు కూడా ఇస్సాకు అని పేరు పెట్టుకుంది. నవ్వేవాడు, నవ్వుట అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక సారా జీవితానికి చివరిలోనికి వస్తున్నట్లయితే ఇందాక మనం చదువుకుందాం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో, అలాంటి భార్య వలన భర్తకు లాభమే గాని ఏ రోజు లాస్ ఉండదండి. ఏ రోజు లాస్ ఉండదు. మనం ఇందాక చూసుకున్నాం, ఫరో వలన అబ్రహాముకు లాభం, అబీమెలెకు వలన అబ్రహాముకు లాభం. చివరికి ఆమె చనిపోయిందండి. 127 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సారా చనిపోయింది. చనిపోయినప్పుడు అబ్రహాం వెళ్ళి అడుగుతాడు. అక్కడ షేము వంశీయులు ఉంటారు. అక్కడికి వెళ్ళి, అయ్యా నా భార్యను పాతి పెట్టడానికి మీ ఊరిలో కొంత జాగా ఇస్తారా అని అడిగితే వాళ్ళందరూ కూడా ఏమంటారో తెలుసండి, షేతు కుమారులు, ఆ సామంత రాజులు, నువ్వు మమ్మల్ని భూమి అడుగుతున్నావేంటయ్యా? నీవు మహారాజుగా జీవించావు మా మధ్య. నువ్వు మహారాజు అయితే నీ భార్య ఎవరు? మహారాణి. మహారాణికి భూమి ఇవ్వనివాడెవడు? నీకు ఎంత భూమి కావాలో నీవు తీసుకో అని ఆనాడు శ్మశాన వాటికలో ఇదిగో అబ్రహాం పరదేశిగా ఉన్నను. చనిపోయి కూడా సారా అబ్రహాముకు భూమిని సంపాదించిందండి. అది ఆవిడ అందం. బతికొండగానే కాదు, చనిపోతూ కూడా ఒక భూమిని సంపాదించి పెట్టింది భర్తకు. ఈరోజు మరియ తల్లి గురించి ధ్యానిస్తున్నాము. మరియ తల్లి మరణించి మోక్షారోపణమైనా కూడా అక్కడ మహారాణిగా ఉంటుంది. షేతు వంశీయులు అన్నారు కదా, నీవు మహారాజు అయితే నీ భార్య మహారాణి. నిజమే, పరలోక భూలోక మహారాణి మన తల్లి కోడూరు మాత మరియ మాత. ఆమె మరణించి మోక్షారోపణమై అక్కడ మహారాణిగా ఆగస్టు 22వ తారీఖున మనం జరుపుకుంటాం ఈ పండగ. అక్కడ మహారాణిగా సారా అబ్రహాముకు ఏ విధముగా అయితే చనిపోయినా భూమిని సంపాదించిందో, మరియ తల్లి ఈరోజు స్వర్గములో పరలోక రాణిగా ఆ స్వర్గ భూమిని మనందరకు సిద్ధం చేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నిజమైన అందం. ఒక ఊరిలో ఒక అబ్బాయిని అందరూ కర్రోడా 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 అంటున్నారని కనీసం ఇంటికి రావడం మానేశాడంట. ఎందుకంటే ఆ వీధిలో ఉన్న తన స్నేహితులందరూ కూడా కర్రోడా నల్లగుంటున్నావు అని చెప్పి వేలాకోలం ఆడుతున్నారని ఇంటికి రావడం మానేసి ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీ చేసి సాయంత్రం ఇంకొక పెద్ద షాపింగ్ మాల్లో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళ యొక్క మాటలు పడలేక ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సార్ అని అడిగితే, ఏం ఉద్యోగాలు ఉన్నాయా? కావలిస్తే నువ్వు ఒక పెద్ద చూసావా ఎలుగుబంటి డ్రెస్ వేసుకొని మెత్తగా టెడ్డీ బేర్ లాగా నువ్వు అక్కడ నిలబడి అందరినీ కూడా వెల్కమ్ చెప్పగలవా అంటే, ఏదో ఒకటి ఉద్యోగం ఇప్పించంటే వాళ్ళ మాటలు మాత్రం నేను పడలేను. సరే అది వేసుకున్నాడు. జూలుగా మెత్తగా ఉంది. వేసుకున్న తర్వాత అదిగో 3వ అంతస్తులో నుంచి ఆ పిల్ల చూస్తుంది. చిన్న పిల్ల వాళ్ళ అమ్మతో పాటు బజారుకు వచ్చింది. చిన్నపిల్ల చూస్తూ ఆ ఎలుగుబంటి ఆకారంలో, ఆ టెడ్డీ బేర్ ఆకారంలో ఉన్నటువంటి ఆ అబ్బాయిని చూసి ఇలాగంది. అంటే నన్ను కౌగులించుకుంటావా అని. ఈ అబ్బాయి కూడా కింద నుండి ఇలాగన్నాడు. అమ్మాతో అక్కడ నుండి దూకేసింది. దూకేగానే హుటాహుటిన వెళ్ళి వెంటనే ఈ అబ్బాయి ఆ పిల్ల చేతిని ఆ చేతులతో ఆ పిల్లను రక్షించుకున్నాడు. అప్పటికే మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ వస్త్రం ఆయన కప్పుకున్నది చక్కగా మెత్తని పరుపు మీద పడినట్లుగా పడింది. ఈలోగా కళ్ళు తెరిచి చూసేలాగలా అందరూ వచ్చి 100 కొలది జనాలు ఇతనితో సెల్ఫీ తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు సెల్ ఫోన్లో. అరే, మా ఇంటికి వెళ్తే, మా వీధిలోకి వెళ్తే అందరూ నన్ను కర్రోడా కర్రోడా అని అనేవాళ్ళు, నా ముఖం చూస్తేనే అసహించుకునేవాళ్ళు. ఈరోజు నాతో ఫోటోలు దిగుతున్నారని ఇంటికి వచ్చి వెంటనే అమ్మతో ఈ విషయం అంతా చెప్పాడు. అప్పుడు అమ్మ ఏమందంటే, ఆ మనుషులు నీ రంగు కాదురా చూసింది, నీ గుణాన్ని చూశారు. నీ గుణమే అందం, నీ రంగు కాదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ అందం నీ ఎత్తులో లేదు, నీ రంగులో లేదు, నీ ఆస్తిలో లేదు, కానీ నీ విలువల్లో ఉందని గ్రహించావా? నీ విధేయతలో ఉందని గ్రహించావా? భర్త అడుగు జాడల్లో నడిస్తేనే, దేవుడి వాక్యానికి బద్ధుడివై ఉంటేనే అక్కడ అందం ఉందని గ్రహించావా? ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా నిజమైన అందానికి ప్రాధాన్యతనిస్తూ జీవించే కృపను దయచేయమని భగవంతుని వేడుకుందాం. అందరం కలిసి మోకరిద్దాం ఈ క్షణములో. ఇదిగో దేవుని పశ్చాత్తాపముతో, నిజమే ప్రభువా, ఎన్నోసార్లు నేను అనవసరమైనటువంటి అందాలకు, ఈ లోక ఐశ్వర్యాలకు నేను ఎన్నోసార్లు నా జీవితాన్ని ఇచ్చి నేను మోసపోయాను. సారా ఈరోజు నాకు నేర్పిస్తున్నది ఏది నిజమైనటువంటి సౌందర్యమని. అలాంటి సౌందర్యం మరియమాత ప్రార్థన ద్వారా గ్రహించే కృప దయచేయమని వేడుకుందాం. పశ్చాత్తాపపడదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ క్షణములో 17వ కీర్తన 1వ వచనం, నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థన అంగీకరించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. ఈ మాట గుండెల మీద చెయ్యేసుకుని మనం చెప్పగలమా? నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థన అంగీకరించు ప్రభు అని చెప్పలేమేమో బహుశా. ఎందుకంటే మన హృదయంలో సారా వలె, మరియ తల్లి వలె నిజమైన అందము లేదేమో, కపటంతో ఉన్నామేమో. మనం బాగుంటే చాలని ఇతరుల యొక్క పేరును మనం చెడగొడుతున్నామేమో. అనవసరమైనటువంటి స్టోరీలు అల్లుతూ, కళ్ళబొల్లి కబుర్లు సృష్టిస్తూ, పుకార్లు వదంతులు సృష్టిస్తూ, నేనే మంచోణ్ణి, నేనే మంచిదాన్ని, ఇతరులు చెడ్డవాళ్ళు అని ప్రచారాలు చేస్తున్నావా? ఇదే కపటం. నా యందు కపటము ఉంది కనుక దేవా నువ్వు నా ప్రార్థన వినొద్దు అని మనం చెప్దామా? ఇదిగో ఈరోజు భక్తునితో ప్రార్థన చేద్దాం. నా యందు కపటము లేకుండా చూడు ప్రభువా, అదే నిజమైన అందం. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే నీ సన్నిధి చేరాలంటే నా హృదయంలో కపటము ఉండకూడదు, ద్వేషం, అసూయ ఉండకూడదయ్యా. నాలో కపటాన్ని తీసివేయి ప్రభువా. 19వ కీర్తన 13వ వచనము, ప్రభు నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నన్ను కాపాడము. అహంకారపూరితమైన పాపములు. ఏం చూసుకొని అహంకారం పడి ఉంటాం? ఏమి చూసుకొని గర్వపడి ఉంటాం? నీ అందచందాలా? జాగ్రత్త. ఒకప్పుడు ముడతలు పడిపోయే శరీరం నీది, ఒక రోజున కుళ్ళిపోయే శరీరం మనది. ఇక నీవు కూడబెట్టుకుంటున్నటువంటి ఐశ్వర్యాలంటావా? ఎప్పుడో ఒకప్పుడు చెదలు, చెమ్మట పురుగులు తినేస్తాయని ప్రభు చెప్పిన మాటలో ఆలకించావా? నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నన్ను కాపాడు ప్రభువా. అహంకారము, గర్వంతో పాపం చేశావా? క్షమించమని దేవుణ్ణి అడుగుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షణములో దిగో కరుణామయుడైనటువంటి ప్రభుని, బాధాపూరితుడైనటువంటి ఆ దేవుని, దుఃఖపూరితమైన యేసయ్య శ్రమలను తలంచి, ఎంతో మంది అవసరంతో ఉన్నారు. కరోనా వైరస్ రోగుల మీద, క్యాన్సర్ రోగుల మీద, అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి మీద దయగా ఉండమని మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, కరోనా వైరస్ రోగుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా, క్యాన్సర్ రోగుల మీద, మా మీదను, సమస్త క్యాన్సర్ రోగుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా, ఎయిడ్స్ రోగుల మీద, మా మీదను, సమస్త ఎయిడ్స్ రోగుల మీదను దయగా ఉండండి.
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా జ్వర పీడితులు మా మీదను జ్వర పీడితుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా కిడ్నీ రోగులు మా మీదను కిడ్నీ రోగుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా హృద్రోగులు మా మీదను హృద్రోగుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దీర్ఘకాల రోగులు మా మీదను దీర్ఘకాల రోగుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పక్షవాత రోగులు మా మీదను పక్షవాత రోగుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దృష్టిలోపము మా మీదను దృష్టిలోపమున్న వారి మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సంతాన భాగ్యం మా మీదను సంతాన భాగ్యం లేని వారి మీద దయగా ఉండండి. యేసు రక్తమే జయము, యేసు రక్తమే యేసు జయము, రక్తమే రక్షణ, యేసు రక్తమే యేసు రక్షణ, రక్తమే స్వస్థత, యేసు రక్తమే యేసు రక్తమే స్వస్థత, పశ్చాత్తాపము, యేసు రక్తమే యేసు రక్తమే పశ్చాత్తాపము, కారుణ్యము, యేసు రక్తమే యేసు రక్తమే కారుణ్యము, కుటుంబ ఐక్యత. యేసు రక్తమే కుటుంబ ఐక్యత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్షణం మౌనముగా మన మనసున ఉన్న కోరికలను దేవుని ఎదుట విన్నవించుకుందాం. దేవుడు ఆలకించే దేవుడు, విడిపించే దేవుడు, కారుణ్యమూర్తి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సారా సౌందర్యము, మరియ తల్లి యొక్క సౌందర్యము గురించి ఈరోజు మనము ధ్యానించాము ఆరాధనలో. ఈరోజు సువార్తలో కూడా శిష్యులు సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించారు. అదే శిష్యుల అందం. ఈరోజు మనమందరము జ్ఞాన స్నానము ద్వారా యేసు శిష్యులముగా పిలువబడ్డాము. మరియ తల్లిని మించిన శిష్యురాలు ఎవరు? ప్రభు వాక్కులు నెరవేరునని నమ్మడమే ఆమె శిష్యరికము. సమస్తము విడిచిపెట్టింది. ఆమెపై పడిన నిందలు, విమర్శలు, ఆమెపై ఎక్కుపెట్టినటువంటి ప్రశ్నలనే బాణాలు అన్నింటినీ ప్రభు కోసం విడిచిపెట్టుకుంది, సమర్పించుకుంది. అదే మరియా అందం. శిష్యరికములో అందాన్ని ఈరోజు మనం అందరము కూడా గ్రహిద్దాం.
అది ఆస్తుల్లో లేదు, అంతస్తుల్లో లేదు, అధికారాల్లో లేదు, ప్రతిష్టల్లో లేదు, కులగోత్రాల్లో లేదు. కానీ అందం అన్నది దేవుని కోసం మన హృదయము సమర్పించడంలోనే ఉంటుందని గ్రహించి శిష్యులు తమ సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినట్లుగా ఈరోజు మనం ఇంకా విడిచిపెట్టలేకపోతున్నటువంటి పరిస్థితులు ఏమిటి, విడిచిపెట్టలేకపోతున్నటువంటి వ్యామోహాలు ఏమిటి, ఇంకా మనం విడిచిపెట్టలేకపోతున్నటువంటి అలవాట్లు ఏమిటి, వీటన్నిటికీ చింతిస్తూ ప్రభువా నీ కోసం ఇంకా నేను విడిచిపెట్టలేని సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే నాకు విడుదల దయచేయు ప్రభువా అని వేడుకుంటూ పశ్చాత్తాపంతో ఆ ప్రభు పట్ల మనము చేసినటువంటి పాపములకు గాను చింతిస్తూ క్షమాపణ వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను కోడూరు మాతగా స్మరించుకుని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందించుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కోడూరు మాత నవదిన జపములు. ఓ మరియమ్మ, పరిపూర్ణ సౌందర్యవతి అయిన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రియమైనట్లు చేయము. జన్మ పాపము లేని కోడూరు మాత, మోక్షం యొక్క మహిమ అయిన కోడూరు మాత, నన్ను పరలోకం చేర సహాయము చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణ వసగే కోడూరు మాత, దేవ కోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక దయగల మాత, ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివ్య కుమారుని మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్యమరియా, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు ఆయన మార్గములో నడిపించుమనియు మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చెయ్యుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. అందరూ కలిసి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్యమరియమ్మ, మేము పాప జీవితము విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయునని మా అనుదిన అవసరాలలో మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దేనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. కోడూరు మాతగా వెలియుచున్న ఓ పరిశుద్ధ కన్యమరియా, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకునినందులకును మేము ప్రార్థించు వారలకు ఊరట నిచ్చుచున్నందులకును మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితములో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకే ప్రార్థించుమని మేము దీనతతో వేడుకొనుచున్నాము. ఒక క్షణ మౌనముగా మన వ్యక్తిగత, కుటుంబ, దేశ అవసరాల నిమిత్తము భగవంతుని ప్రార్థన చేసుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగుని.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికగా, తల్లిగా, సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా, కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను, మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును, సాతాను బంధనాల నుండి విడుదలను, శారీరక మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్ర మాతైన కన్యమరియమ్మ విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుందురుగాక. పరిశుద్ధ మరియను కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్. కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి, ఆపదల నుండి, పిశాచి తంత్రోపాయము నుండి కాపాడి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములు వసగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగాక. ఆమేన్. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ మరియా కోడూరు మాత మా కొరకు వేడుకునండి. పరిశుద్ధ మరియా కోడూరు మాత, మా కొరకు వేడుకునండి. పరిశుద్ధ మరియా కోడూరు మాత, మా కొరకు వేడుకునండి. అమ్మ కోడూరు మాత ప్రార్థనను, పాటను మనమందరము కూడా భక్తితో పాడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ చప్పట కొడుతూ ఆనందముగా మరి తల్లిని కీర్తిస్తూ గౌరవిస్తూ కోడూరు మాత, ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించమ్మా. మా కొరకు ప్రార్థించమ్మా. కోడూరు మాత, ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించమ్మా. మా కొరకు ప్రార్థించమ్మా. శ్రీ సభ తల్లిగా, మాకిల తల్లిగా ఏతించితివమ్మా, దీవించితివమ్మా. శ్రీ సభ తల్లిగా, మాకిల తల్లిగా ఏతించితివమ్మా, దీవించితివమ్మా. కోడూరు మాత, ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించమ్మా. మా కొరకు ప్రార్థించమ్మా.